హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ తిరగబాటురా స్వామి, స్టారింగ్ బై రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా అండ్ రిటర్న్ అండ్ డైరెక్టర్ బై ఏఎస్ రవికుమార్ చౌదరి. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ అండ్ కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి, అంతే తప్ప నాకు అంతేమనిపించలేదు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే మిస్సింగ్ కేసెస్ సాల్వ్ చేస్తూ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న గిరి అనే వ్యక్తి ఒక అనాథైన శైలజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత తన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనేది మీరు ఈ మూవీలో చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క రన్ టైం మనకు 1 hour 55 minutes వరకు ఉంటుంది. ముందుగా మనం ఈ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఒక సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ బాగున్నాయి అండ్ హీరో హీరోయిన్స్ యాక్టింగ్ అయితే బాగుంది. అండ్ మూవీలో ఒక 2-3 ప్లేసెస్లో కామెడీ కొంచెం సెట్ అయింది. తర్వాత క్లైమాక్స్ ఒకటి బాగుంది అనిపించింది. మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మూవీలో కొన్ని ఇల్లాజికల్ సీన్స్ అయితే ఉన్నాయి అండ్ స్టోరీ కూడా కొంచెం అవుట్డేటెడ్గా ఉంటుంది అండ్ ఎగ్జిక్యూషన్ ఇంకా స్క్రీన్ ప్లే కూడా కొంచెం డల్గా ఉంటుంది. మూవీలో మ్యాక్సిమం కామెడీ చేయడానికి ట్రై చేశారు, బట్ కొన్ని సీన్స్ మాత్రమే వర్కౌట్ అయ్యాయి అండ్ మిగతావి అంతేం వర్కౌట్ కాలేదు. అండ్ దాదాపు మూవీలో జరిగే ఇన్సిడెంట్స్ మ్యాక్సిమం ప్రెడిక్టబుల్గా ఉంటాయి. ఈ సీన్ తర్వాత నెక్స్ట్ టైం జరగబోతుంది అనేది ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. అండ్ ఇంటర్వెల్కి ముందు ఒక సాంగ్ని అన్వాంటెడ్గా పెట్టారేమో అనిపించింది. అండ్ సీన్స్ కూడా అంత ఎంగేజింగ్గా ఏముండవు అండ్ డ్రామా కూడా కొంతవరకు బోరింగ్గా వెళ్తుంది. అండ్ మూవీ చూస్తున్నప్పుడు కూడా మనకి కొంచెం రొటీన్గా అనిపిస్తూ ఉంటుంది. దాదాపు ఈ మూవీ ఒక 3-4 years ముందు రిలీజ్ కావాల్సిన మూవీ, అంత అవుట్డేటెడ్గా ఉంటుంది స్టోరీ అండ్ కొన్ని అన్వాంటెడ్ సీన్స్ పెట్టారేమో అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, రాజ్ తరుణ్ అయితే తనకిచ్చిన రోల్లో తాను డీసెంట్గా చేశాడు అండ్ మాల్వి మల్హోత్రా కూడా తనకిచ్చిన రోల్లో తాను బాగానే వేసింది. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ అయితే ఓకేషే వేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే బీజిఎం కొన్ని చోట్ల బాగుంది అండ్ సాంగ్స్ అన్నీ బాగున్నాయి, కానీ ఒక సాంగ్ అయితే అస్సలు బాగాలేదు. అండ్ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ లేకున్నా కానీ బాగుంటుంది, బట్ వాళ్ళని ఏదో వాంటెడ్గా ఇరికిచ్చి పెట్టినట్టుంది. మరి ఫైనల్గా ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే పర్లేదు, వాచ్ చేయొచ్చు. బట్ మూవీలో కొంచెం ఎక్స్పోజింగ్ సీన్స్ అండ్ ఒక చోట బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 2.5 out of the 5. సో అంతేగాయస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాత్రం షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.